హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఏంటంటే ఈరోజు బేసిక్ ఎవాల్యుయేషన్ ఫర్ ఫీమేల్ ఫర్టిలిటీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలనుకుంటున్నారో కపుల్ మనకు అంటే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే హిస్టరీ అడుగుతాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, ఇర్రెగ్యులర్గా ఉన్నాయా, కొన్ని రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఫ్లో ఎలా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే కాయిటల్ హిస్టరీ, అంటే మీరు వీక్లీ ఎన్ని టైమ్స్ కలుస్తున్నారు. ఆన్ అండ్ యావరేజ్ ఏంటంటే ఏమీ ప్రొటెక్షన్ లేకుండా ఆన్ అండ్ యావరేజ్ వీక్లీ 3 times ఇంటర్ కోర్స్ ఉన్నా దట్ ఈస్ అ గుడ్ దిస్ థింగ్ అన్నట్టు, గుడ్ ఇంటెన్సిటీ. సో అదొకటి అడుగుతాము. థర్డ్ థింగ్ ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ ఇంటర్ కోర్స్ టైంలో ఏమైనా పెయిన్ ఉంటుందా, లేకపోతే సీమన్ మొత్తం కంప్లీట్గా బయటికి లీకేజ్ ఏమైనా అవుతుందా, ఇది కూడా ఇంపార్టెంట్ హిస్టరీ. అండ్ ఫ్రమ్ ద హస్బెండ్ సైడ్ నుంచి కూడా అంటే లైక్ పార్టిసిపేట్ అయినప్పుడు ఓకే ఆర్ ఎల్స్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, కొందరికి ఏంటంటే ఈవెన్ బిఫోర్ పెనిట్రేషన్ ముందే ఎజాక్యులేషన్ అవుతుంది. సో ఇదంతా కూడా హిస్టరీ వైజ్ మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది.